పేరు? నా పేరు వర్మ. ఓకే, మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్గా చూసాం, బాగుంది మూవీ. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో పవన్ కళ్యాణ్ గారి ఏది ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అన్నీ అవ్వాలనుకుంటాం. అంటే పర్టికులర్గా ఒక దానిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ మూవీ ఏదైనా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. అయితే మీరు హిట్ చేయడానికి రెడీగా ఉన్నారు? మేము రెడీగా ఉన్నాం. ఓకే, సో మరి ఇప్పుడైతే ఆయన జస్ట్ నార్మల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాదు, డిప్యూటీ సీఎం అయ్యారు. సో దానికి ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఆయన 10 years కష్టపడ్డారు, ఫైనల్లీ రీచ్ అయ్యారు. ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారు. నమ్మకం ఉంది మాకు, ఆ నమ్మకం ఉంది. ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకం మాకు ఉంది. ఓకే, మరి ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి కూడా కొంచెం కాంట్రవర్సీగా చాలా గొడవలు అవుతున్నాయి సోషల్ మీడియాలో. సో దానికి మీరేమంటారు? వాళ్ళు అలా చేయడం కరెక్టేనా? అభిమానులు ఫ్యాన్స్ అలా చేయడం కరెక్టా? అది మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ అన్నప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ మేమే గడిచిపోతాం. అలా ఏం లేదు. అది మీడియా కొంచెం ఎక్స్పోజ్ అయిపోతే చాలు. 2 minutes అంతే, అది కూడా ఎక్కువ. నమస్తే అండి, మీ పేరు? విజయ్. ఓకే, మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? మాటలో చెప్పలేము, అది దేవుని బర్త్డే ఈరోజు. ఓకే, మరి విజిలేసి చెప్పండి. మాటల్లో చెప్పలేని అంటున్నారు కదా. నైట్కి వెళ్ళి ఇన్నే వండుకున్నాం, ఇన్నే అవుతున్నాయి అన్నీ. మొత్తం గొంతు పోయింది, అరిసి ఓకే, పొద్దున అయిపోయింది, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఓకే, అయితే మరి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారా? నిన్న నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి సెలబ్రేషన్స్ అన్నీ. ఓకే, మరి నెక్స్ట్ ఒక 4 మూవీస్ ఏమో లైనప్ లో ఉన్నాయి కదా, ఏది ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఓజీ పలిగిపోతుంది. ఎందుకు ఓజీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సుజిత్ వల్ల. ఓకే, దానివల్ల. ఓకే, మరి ఈ మధ్యన అది సోషల్ మీడియాలో బాగా గొడవలు అవుతున్నాయి, అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి. దానికి మీరేమంటారు? చేయడం కరెక్టా? వాళ్ళు మంచిగానే ఉంటారు, కాకపోతే ఇట్లా కాంట్రవర్సీ వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల అందరు కొట్లాడుకుంటారు అంతే. వాళ్ళు మంచిగానే ఉన్నారు, తర్వాత వాళ్ళే అర్థం చేసుకొని ఓకే అవుతుంది, అది అంతే. హాయ్ అండి, మీ పేరు? పవన్ కళ్యాణ్ గారి తాలూకా అండి. అంటే మీకు ఇంకా పేరేం లేదా? ఇంకో జస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యానా? పవన్ కళ్యాణ్. ఓకే, మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? ఎలా చూసారా, ఎంజాయ్ చేసారా? చాలా ఎంజాయ్ చేస్తాం, ఇంకా ఫుల్ కూడా ఎంజాయ్ చేస్తాం. మెగా ఫ్యామిలీకి ఫుల్ హ్యాపీనెస్. ఇప్పుడు అంతా క్లీన్ కార్ తోటి పద్మభూషణ్ వచ్చింది మెగాస్టార్కి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినారు, చాలా హ్యాపీగా ఉంది. డిప్యూటీ సీఎం అండ్ మేము పవన్ కళ్యాణ్ గారి తాలూకా అండ్ ఫుల్ హ్యాపీ. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఓకే, మరి చాలా మూవీస్ ఇప్పుడు 4 మూవీస్ వరకు లైనప్ లో ఉన్నాయి. సో ఏ మూవీ ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఇది ఇంకా హిట్ అవుతుంది. ఓకే, మా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా సీనియర్స్, మా కాలేజ్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యానే. బన్నీ అని ఉంటారు, ఆయనతో పిచ్చి ఫ్యాన్ మా ఫ్రెండ్ బన్నీ అని. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? చింటూ. ఓకే, మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా చూసారా? చూడలే, నెక్స్ట్ చూడాలా? ఓకే, మరి టికెట్స్ అంతా పక్కన దొరికాయి. ఓకే, మరి అప్కమింగ్ మూవీస్ లో ఏ సినిమా మంచిగా హిట్ అవుతుంది అనుకుంటున్నావు? ఓజీ. ఎందుకు? అంతే, అంటే దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్స్? వేరే మూవీస్ కూడా ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారివి. ఓజీ హిట్ అయింది. అది హిట్ అవుతుందా? ఓకే.